ప్రముఖ నిర్మాత నట్టికుమార్ గారు సమ్మె 9వ రోజుకు చేరుకుంది. మీరు ఇప్పటికి 4 చర్చల్లో పాల్గొన్నారు. 10 టీవీకి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, కొంత ముందడుగు పడుతుంది అన్నారు. కానీ మొన్న నిర్మాతలుగా తీసుకున్న నిర్ణయాలని కార్మికులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. కండిషన్స్ అప్లై అంటారా అన్న దాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏ రోజుకి ఆ రోజు వేతనం ఇవ్వాలన్న అంశాన్ని ప్రస్తావించలేదని ఎత్తి చూపుతున్నారు. ఏం జరగబోతోంది? ఈరోజు నిర్మాతలు కొందరు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ని కలిశారు. పవన్ కళ్యాణ్ కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకా కాటమరాయుడు రంగంలో దిగాల సమస్య పరిష్కారానికి. ఇప్పుడు ఒకటండి, లాస్ట్ చర్చల్లో నేను మన సాయంత్రం 5 గంటల చర్చలో నేనున్నాను. వాళ్ళు కార్మికులందరూ కూడా 3 గంటలకు వచ్చారు. 72 మంది ఆ కార్మిక సంఘాలు, అన్ని సంఘాలు 24 సంఘాల నాయకులు వచ్చారు. వాళ్ళు కూర్చున్నారు. మేము చిన్న సినిమా నిర్మాతల తరపు నుంచి చంద్రబాబు శ్రీనివాసరావు గారు, నేను, సురేందర్ రెడ్డి గారు, రవీంద్ర గోపాల్ గారు, మోహన్ గౌడ్ గారు, భరతభూషణ్ గారు, ప్రెసిడెంట్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరతభూషణ్ గారు, మేమంతా కూర్చున్నాము. గిల్ట్ లో నుంచి వాళ్ళు ఒక ప్రతిపాదన పంపించారు. ఆ ప్రతిపాదనని మేము యాక్చువల్ గా వాళ్ళందరూ ఏమన్నారంటే, ప్రతిపాదన కరెక్ట్ కాదు, వచ్చి కూర్చొని మాట్లాడాలి. మీరు నా 3 గంటలకు వచ్చినప్పుడు విలువైన ఇవ్వాలి కదా అని అన్నాము. మేము అన్నాం, వాళ్ళు అన్నారు. మేము వాళ్ళ దగ్గరికి రాము, వాళ్ళతో మాట్లాడము, వాళ్ళతో అవసరం లేదు మాకు. మేము ఒకటి చెప్పేస్తాం, ప్రెస్ లో చెప్పేస్తాం, వాళ్ళు ఓకే అంటే చెప్పండి, లేకపోతే మానేయండి అని చెప్పి ఒక ప్రతిపాదనకు పెట్టారు. ఆ ప్రతిపాదనకి వాళ్ళు కూడా ఏమీ నో అనలేదండి. కూర్చొని మాట్లాడుకుందాం రండి, కూర్చుంటే మాట్లాడుకుంటే అవుతుంది కదా అని అన్నారు వాళ్ళు. అన్ని తర్వాత వాళ్ళందరూ కలిపి సాయంత్రం 6:30కు వచ్చారండి. వచ్చి వాళ్ళందరూ ఛాంబర్ ప్రెసిడెంట్ రూమ్ లో కూర్చున్నారు తప్ప ఇక్కడ రాలేదు. రాకుండా వాళ్ళు ఏం చెప్పారంటే, 1000 రూపాయలు లోపున్న వాళ్ళకి 20%, 1500 లోపున్న వాళ్ళకి 15%, ఫస్ట్ తర్వాత 5 అన్నారండి. అది కూడా 13 యూనియన్లు, 3 యూనియన్లు తప్ప అన్ని వస్తున్నాయి. డాన్సర్స్, కెమెరా అసిస్టెంట్స్, మన ఫైటర్స్ కి రావట్లేదు. వాళ్ళు ఏం అడిగారంటే, అందరం వచ్చామండి, అందరికి అన్నం పెట్టి ముగ్గురికి అన్నం పెట్టకపోవడం కరెక్ట్ కాదు కదా, మీరు తగ్గించండి, దాంట్లో తగ్గించైనా సరే అటైనా ఇటైనా వయా మీడియా కూర్చుందో అందరికీ ఒకలాగే చెయ్యండి, తప్పలేదు అడగడం, ఉన్నాయన్నా ఆ ఇబ్బందులు మేము అర్థం చేసుకుంటాము, మీకు అర్థం మేము అర్థం చేసుకుంటే దయచేసి మమ్మల్ని కూర్చోండి మాట్లాడటానికి రెడీగానే పాపం అన్నిసార్లు ప్రాధాయపడ్డారండి. ఇది మాకు కూడా అనీజీ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ 6, 7, 500 కోట్లు 1000 కోట్లు సినిమాలు తీయొచ్చండి. కానీ మనం ఒక సంస్కారం, ప్రతి సంస్కారం ఉంటుందండి. మనం కార్మికుడికి విలువ లేకుండా అక్కడ కూర్చోబెట్టి 3 గంటలు మేము రాము డోంట్ కేర్ అనుకుంటూ కిందకి వెళ్ళిపోవడం అనేది చాలా తప్పండి. రాము అన్నది ఫస్ట్ తప్పు అయితే, మేము డబ్బులు మేము బోల్డ్ డబ్బు దారపోస్తున్నాం అని చెప్పడం ఇంకో తప్పు అయితే, దాంట్లో వాళ్ళతో మేము మాట్లాడేదేంటి, మా ముందు నించోడానికి కూడా వాళ్ళు మా ముందు నించోవాలి, వాళ్ళు కూర్చుంటే మేము వాళ్ళ దగ్గర మేము మాట్లాడాలా అన్న కొంతమంది ఈ 5, 6 నిర్మాతలు మాత్రం అగ్రెస్ చూపించారండి. దాంట్లో నో డౌట్ అండి. కానీ అది 100% తప్పండి, తప్పు. ఇది చిరంజీవి గారు అర్థం చేసుకోవాలా, పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలా, కందుల దుర్గేష్ గారు అర్థం చేసుకోవాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అర్థం చేసుకోవాలా. కార్మికుడు మన ఇంట్లో కుటుంబానికి 4 అన్నం పెడతామండి. 4కి అన్నం పెట్టిన ఉదయం ఎక్కువగా నువ్వు తిన్నావు కదా, నీకు మధ్యాహ్నం అన్నం పెట్టినట్టు తప్పు కదండి. అది మధ్యాహ్నం నీకు అన్నం పెట్టను అంటే తప్పు కదా. 24 కుటుంబాలు ఉన్నాయి. 24 కుటుంబాల్లో 3 కుటుంబాలకి వాళ్ళు ఏమంటున్నారు, 20% అన్నావు కదా, కాదు తగ్గించండి, 15% అన్నావు కదా తగ్గించండి, అందరికి సమానంగా చెయ్యండి. నెక్స్ట్ ఇయర్ మీరు బాగుంటే వచ్చి చేయండి, నెక్స్ట్ ఇయర్ కొంచెం బాగుంటే చేయండి. ఇది న్యాయమా అన్యాయమా? మరి రెండోది, వీళ్ళందరూ అక్కడికి కందులు దుర్గేష్ గారి దగ్గరికి 14 మంది వాళ్ళు ఇంకో మాట అన్నారు, నిర్మాతలు వెళ్ళారు. నిర్మాత ఎవరండి? నిర్మాతలు 14 మంది నిర్మాతలు వెళ్ళారండి. తక్కువ ఎవరు? చిన్న సినిమా నిర్మాతలకి మీరు ఏదైతే ప్రపోజ్ చేశారో, మేము ఏదైతే మీకు పాత అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ అగ్రీడ్, మేము వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, యాజ్ పర్ అగ్రిమెంట్ పాత దాంట్లో మేము కండిషన్ యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పారు వాళ్ళు. అయితే నేను ఒకటంటేనండి, యూగోలకు పోయి మనం తెచ్చుకుంటున్నాం తప్ప అయిపోయిందండి. సాటర్డే నాడే అయిపోయింది. అయిపోయిన దాన్ని కొంతమంది కావాలని లాగుతున్నారు అనేది నేను అనుకుంటున్నా. ఇది కొంతమంది పులి స్టాప్ పడుతుందా? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయన ప్రముఖ సినీ నటుడు. గతంలో టికెట్ల వ్యవహారంలో కానీ ఆయన ఇన్వాల్వ్ అయ్యారు, కొంత పరిష్కారం లభించే వాతావరణం ఏర్పడింది. అలాగే ఈ మధ్య కాలంలో ఏ సినిమా టికెట్ల రేట్లు పెంచాలన్నా ఛాంబర్ కి కాంటాక్ట్ అవ్వాలి అన్న ఒక బైండింగ్ రూల్ పెట్టారు ఆయన. అది కూడా ఇప్పుడు ఫాలో అవుతుంది. ఛాంబర్ నుంచే మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చిరంజీవి గారు మాట్లాడినా, బాలయ్యబాబు గారు మాట్లాడినా కార్మికులకు అన్యాయం చేయమని ఎవరు చెప్పరు, కార్మికులకు ఇబ్బంది పెట్టమని ఎవరు చెప్పరు, కార్మికులకు ఆకలితో ఉండమని చెప్పరు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, వీళ్ళందరూ నాకు ఇచ్చిన లిస్టు
13,54,00,000 డైలీ వేతనం అంటే డైలీ వేతనం ఇవ్వాలండి. డైలీ వేతనం వేజెస్ 13,54,00,000, ఇంకా అనాఫీసులో 6 కోట్లు అంటే 20 crores. 20 కోట్లు ఇవ్వాల్సిన ఎవరో తెలుసా అండి? ఈ మైకుల కాడ కూర్చున్నోళ్ళు, నోటీస్ ఇచ్చిన వాళ్ళు, కార్మికులు మాకు వద్దు అన్నోళ్ళు, మా ముందు కూర్చుంటారా అన్నోళ్ళు. అంటే ఇంకా బాకీ ఉన్నారు సార్, ఇంకా బాకీ ఉన్నారు 20 కోట్లు 400 కోట్లు అంటున్న నిర్మాతలు ఇవ్వాలండి. నేను ఇంకో 2 days దాకా ఆగుతాను. పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే నాకు సంస్కారం ఉంది. వాళ్ళకి సంస్కారం ఉంటే డబ్బులు డైలీ వేజ్ వేతనం డబ్బులు పేమెంట్. నట్టికుమార్ గారు మరి అన్నారు కదా శనివారం అయిపోవలసింది, కొంత లాగుతున్నారని. మరి ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎప్పటికల్లా ఇది పరిష్కారం అవుతుంది? ఎందుకంటే మొన్న గత వారం రోజులుగా అడపాదడపా కొందరు షూటింగ్లకు హాజరవుతున్న వాతావరణం ఉంది, కానీ ఈ రోజు అది కూడా లేదు. అంటే శనివారం సాయంత్రం నుంచి దాదాపు మెజారిటీ కార్మికులు షూటింగ్లకు ముఖం చాటేస్తున్నారు. ఇది సంక్షోభం మరింత పెద్దదైపోతుంది. అంటే ఒకటండి, ఇక్కడ ఒక స్టెప్ ఉంటుందండి. నేను ఒక కార్మిక నాయకున్నా, నేను కూడా ఒక కార్మికుడినే. నేనేమి కార్మికుడి తర్వాత నేను నిర్మాత అయ్యానండి, డైరెక్టర్ అయ్యాను. అంటే నేనేమంటున్నానంటే, అంటే నాకున్న 38 సంవత్సరాలు 36 సంవత్సరాల చరిత్రలో కార్మికుడే గెలిచాడండి, నిర్మాత ఓడాడండి. ఇది తప్పు, ఇది ఎప్పుడు కూడా నడుస్తుంది. ఎందుకంటున్నాను ఆ మాట అంటే, కార్మికుడి వైపే ఉంటారండి. కార్మికుడు అడిగేది, ఆయన అడిగింది జీతం 3 సంవత్సరాలకు వస్తుంటే అడిగింది ఒక జీతం పెంచమని. దాన్ని 10 రూపాయలు 5 రూపాయలు 6 రూపాయలు మనం పెంచాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. వాళ్ళు అడుగుతారు గొంతమ్మ కోరికలు, మనం తగ్గించుకుంటూ వెళ్తాం. ఇది కామన్ రొటీన్ పద్ధతి అండి ఇది. దీంట్లో ఇప్పుడు అమరావతి వెళ్ళారు కదండి 14 మంది. ఇప్పుడు ఈ వాతావరణం అనేది 14 మంది ఎందుకు వెళ్ళారండి? మేము ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ ఇది కరెక్ట్ కాదండి. మేము ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ హెల్దీ వాతావరణంలో షూటింగ్ వెళ్ళాలి. హెల్దీ వాతావరణం ఇప్పుడు మీరు ఇదంతా అయిపోయిన తర్వాత హెల్దీ వాతావరణం వెళ్ళి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని అక్కడ కొంత షూటింగ్లు చేసుకొని ఇక్కడ కొంత షూటింగ్లు చేసుకొని అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఎంప్లాయ్మెంట్ కంపల్సరీ ఇవ్వాలి. అంటే నట్టికుమార్ గారు మీ ముందుగా తెస్తున్నాను, సంబంధం లేదు ఆయన అన్నట్టుగా షూటింగ్లు జరగాలి. అయితే వీళ్ళు కలిసిన తర్వాత మంత్రి లక్ష్మీ దుర్గేష్ ఒక ప్రకటన కూడా చేశారు. ఆయన ఏమంటున్నారంటే, సినీ కార్మికుల ఇష్యూలో ఏపీ సర్కార్ పాత్ర ఉండదు, కార్మికుల సమస్య ఫిల్మ్ ఛాంబర్కు సంబంధించిన వ్యవహారం, నిర్మాతల సమస్యలను సీఎం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్తాను అన్నది ఆయన అభిప్రాయం. అదేనండి, నేను అందుకే అంటానండి, దుర్గేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, ఇది కార్మికుల వ్యవహారంలో కార్మికులకే సపోర్ట్ ఉంటుందండి. అంటే నేను ఒక్క మాట అంటానండి, ఈ విషయంలో నేను కార్మికులు తప్పు చేస్తే నేను 100% ఖండించేవాడిని. కానీ నేను ఆ చర్చల్లో నేను ఉన్నానండి. కార్మికులు వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇంకో ప్రతిపాదన చేసాడు చంద్రబాబు ఏమన్నారంటే, ఇప్పుడు 10 తర్వాత 5 తర్వాత 5 అందరికీ సమానంగా పంచుతాం. మీరు 15 ఇస్తానన్నారు కదా, 20 ఇస్తానన్నారు కదా, అట్లొద్దు. అది 5 నేను ఆ బిడ్డలుగా చెప్తున్నా, వాళ్ళు వినండి. అంటే వాళ్ళు కొంచెం సానుకూలంగా ఓకే అన్నారండి. ఇలా రమ్మన్నామండి, అసలు పెంచేది లేదు, తగ్గించేది లేదు, ప్రసక్తి లేదు, మేము రాము అని చెప్పారండి. ఇప్పుడు 15% అన్నారు కదా, 20% అన్నారు కదా, చంద్రబాబు శ్రీనివాసరావు ప్రతిపాదన చేయమని ప్రెషర్ గ్యాప్కి 10% ఇప్పుడు ఇద్దాం. 5 తర్వాత 5 తర్వాత సంవత్సరం తర్వాత 5 ఇంకో సంవత్సరం తర్వాత 5 కానీ అందరికి ప్లీజ్ నా మాట నా మాట ఆయన అడిగాడు. అడిగినప్పుడు ఆల్గొప్పలు ఏమన్నారంటే, ఓకే సార్ మాట్లాడమని చూద్దాం అంటే కూడా ఓకే అనలేదు, తెచ్చిద్దాం. ఓకే రాకపోతే ఎలాగండి అది. రైట్ నట్టికుమార్ గారు ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం.